వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ వెక్టార్ క్యాలిక్యులస్ సెమిస్టర్ 5 పేపర్ 6B ఫస్ట్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేసుకోబోతున్నామా. ఇవాల్యుయేట్ డబుల్ ఇంటిగ్రల్ x మైనస్ y బై x ప్లస్ y dx ఇంటూ dy over 0, 1 and 0, 1. These are x limits, these are y limits. Solution: double integral x minus y by x plus y dx into dy can be taken as x minus y by x plus y into dy whole dx. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసిన తర్వాత ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయబోతున్నాము. విత్ లిమిట్స్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1, వై లిమిట్స్ 0 to 1. న్యూమరేటర్ డినామినేటర్ యొక్క డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో XY మధ్య ఎడిషన్ ఉంది, అలాగే న్యూమరేటర్లో కూడా XY టర్మ్స్ మధ్యలో ఎడిషన్ వచ్చేలాగా మనము యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ ఎక్స్ టర్మ్ ఆర్ వై టర్మ్. సో ఈక్వల్ డిగ్రీస్ ఉన్నప్పుడు డినామినేటర్లో ఏ ప్యాటర్న్ అయితే ఉందో న్యూమరేటర్లో కూడా అదే ప్యాటర్న్ వచ్చేలాగా చూసుకుంటున్నాం. సో ఇచ్చిన ఇంటిగ్రేషన్ని ముందుగా విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి వై టర్మ్ని ప్లస్ చేసి మైనస్ చేసుకొని చూసాము. అప్పుడు ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ వై మైనస్ 2y బై ఎక్స్ ప్లస్ వై. దిస్ ఈజ్ వన్ టైం క్యాన్సిల్. 2y బై ఎక్స్ ప్లస్ వై. సో 1కి ఇంటిగ్రేషన్ y రాసుకుంటాము. ఇక్కడ ఈ టర్మ్ 2y బై ఎక్స్ ప్లస్ వైని ఇంటిగ్రేటింగ్ చేయాలి అంటే y టర్మ్ న్యూమరేటర్లోనూ ఉంది, డినామినేటర్లో ఉంది. u/v ఫార్ములా అనేది మనకి ఇంటిగ్రేషన్లో నాట్ అప్లికేబుల్ అన్నప్పుడు ఇక్కడ మనము యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ y ఈజ్ ద రాంగ్ ప్రాసెస్. సో జస్ట్ పక్కన క్యాలిక్యులేషన్ చేసి చూపించాను. వైని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే u/v ఫామ్ వస్తుంది. ఇంటిగ్రల్ ఆఫ్ u/v అనేది మనకి డిఫైన్ చేయనటువంటి ఇంటిగ్రేషన్ కాబట్టి యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ y ఈజ్ ద రాంగ్. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రాసెస్? యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ x. సో ఇక్కడ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. x ఈక్వల్ టు 0 to 1, y ఈక్వల్ టు 0 to 1, x మైనస్ y ప్లస్ x మైనస్ x బై x ప్లస్ y dy whole dx. This equal to integral x equal to 0 to 1, integral y equal to 0 to 1, x plus x 2x by x plus y minus x minus y లోంచి మైనస్ను కామన్ తీస్తే మైనస్ ఆఫ్ x plus y by x plus y dy whole dx. This equal to integral x equal to 0 to 1, integral y equal to 0 to 1, 2x by x plus y minus this cancel one time dy of dx. సో వైని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసుకోవడం వల్ల 2y బై ఎక్స్ ప్లస్ వై ఫామ్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ని యాడ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేస్తే 2x బై ఎక్స్ ప్లస్ వై వచ్చింది. మనము వైతో ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఎక్స్ని కోషెంట్ లాగా ముందుకు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 1, ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 1, 2x బై x ప్లస్ వై dy మైనస్ ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 1, 1 dy whole dx. This equal to integral x equal to 0 to 1, ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 1, 2x అనేది కోషెంట్ లాగా ఇంటిగ్రేషన్ ముందుకి అప్లై చేసుకొని 1 బై ఎక్స్ ప్లస్ వై dy మైనస్ 1కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి 1కి ఇంటిగ్రేషన్ y విత్ లిమిట్స్ 0 to 1 dx. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 బై ఎక్స్. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఫార్ములా log mod x. This equal to integral x equal to 0 to 1, 2x into 1 by x
ఫామ్లో ఉంది. log mod x means log mod x plus y with limits 0 to 1 minus y limits 0 to 1 of dx. This equal to integral x equal to 0 to 1 2x into upper limit minus lower limit log of x plus 1 minus log of x plus 0. These are the y limits కాబట్టి y టర్మ్లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. మైనస్ 1 మైనస్ 0 హోల్ dx. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 1 2x మల్టిప్లై చేయమ్మా 2xని 2x ఇంటూ log of x plus 1 minus 2x into log x minus 1 of dx. ఇవి మనకి ఎక్స్ టర్మ్స్. ఈ ఎక్స్ టర్మ్స్ని ఇప్పుడు మనము ఇంటిగ్రేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 యూవి మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి యూవి అప్లై చేయాలి. యూవి ఫార్ములా అప్లై చేయాలంటే లియేట్ అనే ఆర్డర్ తీసుకోవాలని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. లియేట్ అనే దాంట్లో ఈ సెంటెన్స్లో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే లాగర్థం ఫంక్షన్ ఉంది, ఎక్స్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఉంది. ఈ స్పెల్లింగ్లో క్యాన్సిల్ అయిన ఫస్ట్ లెటర్ని యూ అని తీసుకోవాలి, సెకండ్ లెటర్ని వి అని తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లియేట్ అప్లై చేసుకోవాలి. లాగర్థం ఉంది, ఎక్స్ మీన్స్ ఆల్జిబ్రిక్ ఉంది. సో దిస్ ఈజ్ యూ, దిస్ ఈజ్ వి. సో ఇక్కడ మనము యూవి ఫార్ములాని అప్లై చేయబోతున్నాం. is equal to u into 2 into u ఫార్ములా అప్లై చేద్దామా. u into ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఈ u ఫార్ములా మొత్తానికి ఈ 2 అప్లికేబుల్ మైనస్ నెక్స్ట్ 2 into again u ఫార్ములా u into integral v dx minus integral of derivative of u integral v dx whole dx. ఈ u ఫార్ములా మొత్తానికి కూడా 2 అప్లికేబుల్ విత్ లిమిట్స్ x ఈక్వల్ టు 0 to 1. u ఫార్ములా మొత్తం అప్లై చేసిన తర్వాత లిమిట్స్ అప్లై చేసుకోవాలి. మైనస్ 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ 0 to 1. ఇలా మనము యూవి ఫార్ములాని అప్లై చేసుకున్నాము. యూవి ఫార్ములా అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బ్రాకెట్స్ మెయింటైన్ చేస్తూ అప్లై చేయాలి. 2 into log of x plus 1 ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 1గా తీసుకుంటే ఎక్స్ పవర్ ఎన్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ n plus 1 by n plus 1 మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ అంటే 1/x ఫామ్ కదా. సో 1/x plus 1 ఇంటూ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఆఫ్ dx విత్ లిమిట్స్ 0 to 1 మైనస్ 2 into log x into x square by 2 minus integral of derivative of log x 1/x x की integration x square by 2 into dx with the limits 0 to 1 minus 1 minus 0. ఇలా మనము యూవి ఫార్ములాని అప్లై చేసుకున్నాం. ఇక్కడ ఎక్స్ 1 టైం క్యాన్సిల్, ఇంకొక ఎక్స్ ఉంటుంది. డినామినేటర్లో ఎక్స్కి అడిషనల్గా 1 అనే నెంబర్ యాడింగ్తో ఉంది. అలాగే న్యూమరేటర్లో కూడా 1ని యాడ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకుందాం. అలాగే ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిన టర్మ్కి ఈ లిమిట్స్ని అప్లై చేసుకోవచ్చు. ఇంకా డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 1 ఫామ్లో ఉంది కాబట్టి పైన కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్కి +1 -1 చేసుకున్నాము. ఇక్కడ బై 2 ఇక్కడ బై 2ని కామన్ తీద్దామా. 2 into 1/2 ఎక్స్ స్క్వేర్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఇంటిగ్రల్
ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా ట్రీట్ చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 చేసిన దాంట్లో మైనస్ 1ని మైనస్ 1 స్క్వేర్ అనుకుంటే ఇక్కడ మనము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాను అప్లై చేసుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ విత్ లిమిట్స్ 0 to 1 మైనస్ 2 ఇంటూ ఇక్కడ కూడా బై 2 ఇక్కడ ఉంది కామన్ తీద్దామా. అప్పుడు మనకి లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ విత్ లిమిట్స్ 0 to 1 మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 1/2 క్యాన్సిల్. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిన టర్మ్కి లిమిట్స్ అప్లై చేసుకుందాము. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 0 ఇంటూ సంథింగ్ 0 మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 స్ప్లిట్ చేస్తున్నామండి. దిస్ బై దిస్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ విత్ లిమిట్స్ ఎక్స్ ఈక్వల్ టు 0 to 1. ఇంకా ఈ టర్మ్ ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంది కాబట్టి దానికి లిమిట్స్ ఇక్కడ అప్లై చేసేసుకున్నాం. ఇది ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిన టర్మ్ కాబట్టి దీంట్లో లిమిట్స్ అప్లై చేసుకున్నాం. మైనస్ ఇక్కడ కూడా లిమిట్స్ అప్లై చేసుకోవచ్చు. 1 ఇంటూ లాగ్ 1 మైనస్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 with limits 0 to 1 minus 1 this equal to log 2 minus ఈ టూ ఫ్యాక్టర్స్ క్యాన్సిల్. ఇంటిగ్రల్ ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ విత్ లిమిట్స్ 0 to 1 ప్లస్ ఇంటూ మైనస్ తీసుకున్నామా. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ 1 లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 with limits 0 to 1 minus log 1 0 plus x square by 2 లో లిమిట్స్ అప్లై చేస్తే 1/2 మైనస్ 0 మైనస్ 1 దిస్ ఈక్వల్ టు లాగ్ 2 మైనస్ 1/2 లిమిట్స్ అప్లై చేద్దాము. టోటల్గా 1ని సబ్స్టిట్యూషన్ చేస్తే 1/2 మైనస్ 1. నెక్స్ట్ లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే 0 మైనస్ ఇక్కడ కూడా లిమిట్స్ని అప్లై చేద్దాము. 1 ప్లస్ 1 లాగ్ 1 అప్పర్ లిమిట్ 1 లోయర్ లిమిట్ 0 ప్లస్ 1/2 మైనస్ 1 దిస్ ఈక్వల్ టు లాగ్ 2 మైనస్ 1/2 ప్లస్ 1 మైనస్ లాగ్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగ్ 1 ప్లస్ 1/2 మైనస్ 1 దిస్ ఈక్వల్ టు ప్లస్ 1/2 మైనస్ 1/2 క్యాన్సిల్. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. మైనస్ లాగ్ 2 ప్లస్ లాగ్ 2 క్యాన్సిల్. లాగ్ 1 మిగిలింది. లాగ్ 1 అంటే 0. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. యూవీ ఫార్ములాని మాత్రం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. Thank you, students.